నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ లోని ప్రఖ్యాత పిల్లల మర వృక్షం బుధవారం నుండి ప్రజలు సందర్శించేందుకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న పిల్లల మర వృక్షాన్ని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, తూర్పు మధ్య ఆసియా దేశాలకు మించిన పర్యాటక ప్రాంతాలు మన దేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వాటన్నింటిపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందని, టూరిజానికి మార్కెట్ కల్పించుకున్నామని, యాంత్రిక జీవనంలో టూరిజం వల్ల వినోదం కలుగుతుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే 5 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నామని, ఆసియా ఖండంలోని అత్యంత పేరు ప్రఖ్యాతులుగాంచిన పిల్లల మర్రి చెట్టును పర్యాటకులకు ఈ రోజు నుండి అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ఉమ్మడి జిల్లాలో టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నామని, ముఖ్యంగా నల్లమల్ల అభయారణ్యం, మల్లెల తీర్థం, సోమశిల, సరళ సాగర్, కోయల్ సాగర్ తో పాటు ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. వీటన్నిటిని కలుపుతూ ఏర్పాటు టూరిజం సర్క్యూట్ చేయనున్నామని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 150 కిలోమీటర్ల నిడివి గల కృష్ణా నది ఉందని, కృష్ణా బ్యాక్ వాటర్ లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రామప్ప, పాండవుల గుట్ట, గోల్కొండ వంటి ఎన్నో పర్యాటక చారిత్రక ప్రదేశాలు చూడాల్సినదని, ప్రతి ఒక్కరూ నెలలో కనీసం ఒకసారి ఉపశమనం పొందేందుకు పర్యాటక ప్రాంతాలు సందర్శించాలన్నారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఉన్నారు. ఆతో నజేంద్రక్షుమంతో చిత్రం గ్రాఫం సంగృభాయ మహాహస్తే దక్షిణేన గురవే సర్వలోకానాం వసుధ భవరోగిణాం విధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వంద్యం సదా వంద విశ్వారాధ్యో జగద్గురోన్ గురుదేవో మహాదేవో గురుదేవత్వం పంచారణముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచా. రామలింగేశ్వర భగవానికి ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఏదైనా పెట్టుకోవచ్చు. అదే మళ్ళీ ఇద్దరు పోతే ఎందుకు అంత దూరం అని, అందుకే పోయినా వాయమని ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వాటర్ డైలీ వస్తుందా? ఎవరైనా అధికారులు పెడితే వస్తుంది. కరెక్ట్. ఇది రోజు వస్తుందా? ఈరోజు వేస్తుందా స్పెషల్ కాదనా? ఓకే, ఇది ప్రోగ్రామ్ అయిపోయినారా వస్తాను పోదాం. ఈ పిల్లల చరిత్ర చెప్పాలంటే ఇక్కడ ఒక గైడ్ ఉండాలా, ఆ గైడ్ గురించి సమాజం మొత్తం తెలిసి ఉండాలా. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కాలం చేస్తే వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని టూరిజం ప్లేస్లు పోతే ఇతర దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళకి మన భాష తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీషు. సో అన్నప్పుడు దానిలో అంటే ఆ యొక్క లాంగ్వేజ్ నేర్పించి గైడ్స్ని తయారు చేసే కార్యక్రమం. సో తద్వారా వాళ్ళు కూడా కొందరికి ఉద్యోగ అవకాశాలు, ఇలా రకరకాల దీని ద్వారా, ఈ టూరిజం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేలు జరుగుతుంది. కాబట్టి దానిలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి. తీసుకొని కొంత అభివృద్ధి కార్యక్రమం చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే వచ్చినటువంటి టూరిస్టులకు వసతులు కల్పించడము, అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లాంటి కావచ్చు, అట్లాగే కూర్చోవడానికి కావచ్చు,
అలాగే పూల చెట్లు పెంచడం కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ ఎన్ఎస్ శ్రీనివాస్ గారు చూడడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మహబూబ్నగర్కు 5 కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నా. ఇమీడియట్గా మీరు ఏడుతుంది ఇచ్చేటి ఏర్పాటు చేస్తాం. మీదే ఆలోచన, మాది ఆలోచన లేదు. అయితే ఇప్పుడు మహబూబ్నగర్లో ఒక టూరిజం ఒక సర్క్యూట్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే ఈ రోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు, సింహాలు అవి ఎక్కడ కూడా దొరకవు, చూడడానికి గొప్పగా ఉన్నది. ఒక వ్యూ పాయింట్, బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంది అక్కడ. మల్లెల తీర్థం ఒకటి ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రోజున సోమశిల ఒక పర్యాటక కేంద్రం, 150 కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు, బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్లు. మీరు ఎక్కడ పోయినా దొరకదు, సముద్రం కాడిపోతుంది తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత 150 కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు. అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు, చాలా ఉన్నాయి. దాని పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పడుతుంది, అదొక రిజర్వాయర్. ఆ గుట్ట ఎట్లుందంటే ఆ గుట్ట పైన చూస్తే ఒకవైపున శ్రీశైలం దగ్గర కనపడుతుంది, ఒకవైపున పాలమూరు దగ్గర కనపడుతుంది, ఒకవైపున ఏలూరు దగ్గర కనపడుతుంది. మొత్తం గుట్టలు గట్టు. అట్లాగే మొన్న దేవరకొండ మీ ప్రాంతానికి వచ్చినా కదా, కోయిల్ సాగర్, సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్. ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల కింద ఇక్కడ ఉండేది సైఫన్ సిస్టమ్ అనేది. అసలు సైఫన్ అంటే తెలియదు చాలామంది. సో అంటే ఒక ఎడ్యుకేటివ్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్తో పాటుగా ఈ పిల్లలు మరి అట్లాగే ఎకో టూరిజం, ట్రెక్కింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా పోయి వచ్చినాం. రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం. అది సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణం. పాండవుల గుట్ట అని చెప్పని, అంటే 1000 సంవత్సరాలు, అది 10,000 సంవత్సరాల 50,000 సంవత్సరాల వరకు తెలియదు. అంటే మహాభారత చరిత్రకు సంబంధించి పాండవులు వచ్చి అక్కడ ఉన్నట్టుగా 14 సంవత్సరాలు మనం విన్నాం. 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. సో ఇటువంటివి ఇలా హైదరాబాద్లో గోల్కొండ ఫోర్టు, వాస్తవంగా నేను టూరిజం మినిస్టర్ అయ్యాక నేను కూడా చూడలేదు, మొన్న చూసినాను. అట్లాగే ఒకటి కాదు రామోజీ ఫిల్మ్ సిటీ, అది కూడా అద్భుతమైన నిర్మాణం. ఇట్లా చాలా ఒకటి కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో. ఇప్పుడు చూడాల్సింది. అందుకే ప్రతి వర్గం వాళ్ళు, అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే ఉద్యోగులు, వ్యాపారులు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు ఒకరోజు ఉపశమనం, నెలకు ఒకరోజు గడిపొస్తే కొంత మనకు బాధలు తీరుతాయి, కొంత సంతోషమైన ఆహ్లాదమైన వాతావరణం మనం చేయవచ్చు. సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాటు, వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమం, వసతులు కలిపేయడం. వాటన్నిటికీ కొన్ని చోట్ల ట్రెక్కింగ్ కావచ్చు, కొన్ని చోట్ల రోప్వేస్ కావచ్చు, కొన్ని చోట్ల బోటింగ్ కావచ్చు, కొన్ని చోట్ల వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, కొన్ని చోట ఎస్కవేటర్స్ కావచ్చు, అంటే లిఫ్ట్కి సంబంధించి. కొందరు ముసలోడు వస్తారు పాప 60-70 ఎక్కల పైకి. సో అటువంటి వాళ్ళకు కూడా లిఫ్ట్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదాని భాగంగా మొదలుపెట్టినాం. మొట్టమొదట మనం మహబూబ్నగర్ జిల్లా నుంచే మొదలుపెట్టినాం. జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా కలిసి ఒక రోజున నల్లమేల అచ్చంపేట ఫారెస్ట్ పోయినాం. ఒక రోజున మన దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి టెంపుల్, అంటే టెంపుల్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్క టెంపుల్స్ ఉన్నాయి, పురాతన టెంపుల్స్. సో టెంపుల్ టూరిజం, అట్లాగే ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, ఇలా రకరకాల ఈ టూరిజాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది రాష్ట్రానికి, మార్కెటింగ్ చేసే కార్యక్రమం చేస్తాం. మనం ఒక రోజున ఐటీ సెక్టార్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ హైటెక్ సిటీ దగ్గర రహేజా సర్కిల్, ఆ ఒక్క రహేజా సర్కిల్లో, ఆ ఒక్క రహేజా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో 1 కోటి స్క్వేర్ ఫీట్ల చదరపు ఏరియా
వాళ్ళు 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ అంటే ముఖ్యంగా వాళ్ళు పిలిచి 500-600 మంది ఒక మేము దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రమోట్ చేసే కాదు చేస్తాం. ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని ఈ టూరిజంలో రప్పించేట్టు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొన్ని అవకాశాలు